అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు అండి. పెసలతో నేను ఇసిరి పప్పు చేశానమాట. ఆ పప్పు అనమాట. సాయిపప్పు, కందిపప్పు అనేది మనం చేసుకుంటాం, కానీ ఇలాంటి పెసలతో మనం పప్పు చేసి ఇలా చేసుకోం కదండి. ఇదే బలం అండి, ఆరోగ్యము. అమ్మమ్మలు నాయనమ్మలు తిన్న ఆ కాలం వాళ్ళు తిన్న పప్పు అండి. ఇది చాలా వరకు బలము, ఆరోగ్యం అనమాట. మనం కూడా తింటే మనకు కూడా మంచి ఆరోగ్యము, హై ప్రోటీన్ అయితే ఉంటుంది. దీంట్లో ఆరోగ్యంగా ఉంటారు. ముందుగా ఒక గ్లాసు తీసుకొని ఇలా వేయించుకున్నానండి. పప్పుని ఇలా వేయించుకొని 2-3 సార్లు కడిగి పచ్చిమిర్చి, టమాటా, పసుపు, కారం వేసి 4 విజిల్స్ వచ్చిందాకా ఉంచాలండి. సరిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత నేను తాలింపండి పోపు వేసుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులన్నీ వేసి ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గాలన్నమాట. ఈ పప్పు మాత్రానికి తినండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా చాలా మంచిది. ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. ఈ పెసరపప్పు హై ప్రోటీన్ ఉంటుంది. చాలా ఆరోగ్యం అండి ఈ పప్పు. తప్పనిసరిగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అనమాట. చింతపండు నేను ఇలా నానబెట్టి పిసికి పోసుకున్నానండి. ఒకవేళ దాంట్లో కూడా వేసుకోవచ్చు కుక్కర్లో. అలా ఇష్టం ఉండదని నేను ఇలా వేసుకున్నాను అనమాట. చూడండి, తాలింపు అయితే అయిపోయిందండి. పప్పు కూడా పోసేసాను. చూడండి ఎంతో టేస్టీగా ఉందన్నమాట. తినండి. ఒక్కసారి టేస్ట్ అనేది మీరు చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ నాకు తెలియచేయండి.